నిద్రలో ఉన్న కార్తీక్ వెలుగుతున్న గడియారం. అసలు ఏమి జరిగింది? ఒక చిన్న పట్టణంలో కార్తీక్ అనే బాలుడు ఉండేవాడు. అతనికొక పెద్ద సమస్య ఉంది: ఆలస్యం చేయడం. ఉదయం లేవడం ఇష్టముండేది కాదు. స్కూలుకు వెళ్లడం కూడా చివరి నిమిషంలో చేసేవాడు. అమ్మ ప్రతిరోజూ పిలిచేది, కార్తీక్ లేవు, స్కూల్ టైం అయింది. కాని కార్తీక్ మాత్రం ఇప్పుడూ ఒక అబద్ధం చెప్పి తప్పించుకునేవాడు. బస్సు మిస్సయిందమ్మా, టీచర్ రాలేదు, హోంవర్క్ ఇవ్వలేదు. ఇలా చిన్న చిన్న అబద్ధాలతో తన రోజును నెట్టుకొచ్చేవాడు. అతనికనిపించేది ఇలా చెప్పుకుంటే సరిపోతుంది అని. కాని నిజానికి అతను తన సమయాన్నే మోసం చేస్తున్నాడని తెలియదు. ఒక రాత్రి అతను నిద్రలో ఉండగా తన గదిలో ఉన్న గడియారం ఒక్కసారిగా వెలిగింది. ఆశ్చర్యపోయిన కార్తీక్ లేచి చూశాడు. గడియారం మెల్లగా మాట్లాడింది, నేను నీ భవిష్యత్తు. నువ్వు సమయాన్ని మోసం చేస్తే జీవితం నిన్ను మోసం చేస్తుంది. కార్తీక్ గబగబా కూర్చున్నాడు. ఆ మాటలు అతని మనసులో మోగుతూనే ఉన్నాయి. నా అబద్ధాలు నన్నే వెనక్కి లాగుతున్నాయా అని అతను ఆలోచించాడు. మరుసటి రోజు మొదటిసారి అలారం మోగగానే లేచాడు. తెల్లవారుజామున 5 గంటలకే లేచి చదివాడు, కొంచెం వ్యాయామం చేశాడు, సమయానికి రెడీ అయ్యి స్కూల్కి వెళ్లాడు. అబద్ధం చెప్పకుండా నిజాయితీగా తన పనులు పూర్తి చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. అతను అలవాట్లు మారాయి. ఆలస్యం చేయడం తగ్గింది. క్రమశిక్షణ పెరిగింది. ఒకరోజు స్కూల్ అసెంబ్లీలో టీచర్ ప్రకటించింది, ఈ నెల బెస్ట్ స్టూడెంట్ కార్తీక్. అందరూ చప్పట్లు కొట్టారు. కార్తీక్ గర్వంగా నిలబడ్డాడు. ఇప్పుడతనికర్థమైంది, అబద్ధం తాత్కాలికంగా కాపాడింది, గాని మంచి అలవాట్లు మాత్రమే నిజంగా జీవితాన్ని మార్చగలవు. అతను చిరునవ్వుతో అనుకున్నాడు, అబద్ధం నన్ను కాపాడలేడు, అలవాటు మార్చింది. నీతి: మన భవిష్యత్తు ప్రతిరోజు చేసే చిన్న అలవాట్లతో తయారవుతుంది.